దుమ్ము రేపిన రఫేల్, పాక్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ సింధూర్, తొలిసారి ఫ్రెంచ్ మేడ్ ఫైటర్ జెట్ల వినియోగం, దయాది ఆర్మీ తేరుకునే లోపే అంతా గయాబ్, త్రివిధ దళాల ఆపరేషన్ జరిగిన తీరు అబ్బురమే. నిశిరాత్రి ఏవో రయ్యం అంటూ వస్తున్నట్టు రాడర్లో అలర్ట్ మెసేజ్. ఏమైందోనని చూస్తే కొన్ని డ్రోన్లు ఎదురుగా వస్తున్నాయి. వాటి సంగతి ఏంటో చూద్దామని ట్రాకింగ్ వ్యవస్థను వాటి మీదికి మళ్లించారు. అలా రాడర్తో సహా వాళ్ళ దృష్టి అటు వైపునకు మళ్ళిందో లేదో ఇటు నుంచి కొన్ని యుద్ధ విమానాలు ముకుమ్మడిగా అటాక్ ప్రారంభించాయి. లిప్త పాటులో క్షిపణి ప్రయోగాలు, బాంబుల మోత. అయ్యయ్యో ఏమైందో అని వాళ్ళు తేరుకున్నారో లేదో అంతకు ముందు ఉరికి వచ్చిన డ్రోన్లు క్లిక్కుమంటూ ఫోటోలు, వీడియో రికార్డులు ప్రతి దాడికి సిద్ధమవుదామనుకుంటుండగానే ఇటు విమానాలు గయాబ్, అటు డ్రోన్లు అటు మటుమాయం. ఇదేదో హాలీవుడ్ థ్రిల్లర్ మూవీ అనుకుంటే పొరపాటే. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్ సింధూర్ ఇలాగే కొనసాగింది. చూసిలా ఏమర పాటలో కథం చేసి వచ్చిందిలే మన ఆర్మీ. జరిగిందని రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. ప్లాన్ ప్రకారం కన్ఫ్యూజన్. రక్షణ రంగ నిపుణుల కథనం ప్రకారం పాక్తో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా భారత రక్షణ దళం సరిహద్దుల్లో భద్రతను పటిష్టం చేసింది. ఇందులో భాగంగా పాక్ సరిహద్దుల్లో మంగళవారం రాత్రి పొద్దుపోయాక డ్రోన్లతో రెక్కి నిర్వహించింది. రెక్కిలో పాల్గొన్న డ్రోన్లలో కొన్ని పాక్ పీఓకేలోని ఉగ్ర శిబిరాలకు సమీపంలో తచ్చాడాయి. అయితే ఈ డ్రోన్ల ఉనికిని పాక్ రక్షణ దళానికి చెందిన రాడర్లు గుర్తించాయి. దీంతో ఆయా డ్రోన్లను ట్రాక్ చేయడంలో పాక్ సేనలు మునిగిపోయాయి. ఇదే అదునుగా రఫేల్ యుద్ధ విమానాలు సెకండ్ల వ్యవధిలో 9 ఉగ్రవాద స్థావరాలపై స్కల్ఫ్ క్షిపణులను, స్మార్ట్ బాంబులను, హ్యామర్ బాంబులను జారవిడిచాయి. శిబిరాల ధ్వంసరచనలో లాయిటా రింగ్ మ్యూనిషన్, ఆత్మాహుతి డ్రోన్లు కూడా భాగమయ్యాయి. ఈ హఠాత్ పరిణామానికి షాక్కు గురైన పాక్ సేనలు రాడర్ ట్రాకింగ్ సిస్టమ్ను యుద్ధ విమానాల వైపు మళ్లించాయి. ఇదే అదునుగా అక్కడే తచ్చాడుతున్న భారత డ్రోన్లు ఉగ్ర శిబిరాల దాడులకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కెమెరాలతో బంధించాయి. దాడులు జరిగాయన్న ఆధారాల కోసమే ఈ విధంగా చేశాయి. పాక్ సేనలు ప్రతి దాడులకు అప్రమత్తమయ్యేలోగా వాయువేగంతో స్వదేశానికి పరుగుపెట్టాయి. పొరపడి ఆ తరువాత ఆపరేషన్ సింధూర్తో పూర్తిగా దెబ్బతిన్న పాక్ 5 భారత యుద్ధ విమానాలను కూల్చేశామంటూ అసత్య ప్రచారానికి తెరతీసింది. దీంతో ఎయిర్ ఫోర్స్ వర్గాలు స్పందించాయి. ఆపరేషన్ సింధూర్లో ఎలాంటి నష్టం జరగలేదని, విమానాలు సహా అందరూ సురక్షితంగా తిరిగి వచ్చారని వివరించింది. అడ్డుకోవాలని అంతలోనే ఉగ్ర శిబిరాలపై దాడులు చేసి వెనక్కి వస్తున్న రఫేల్ యుద్ధ విమానాలను అడ్డుకోవడానికి చైనాకు చెందిన శక్తివంతమైన JF-17, పాక్కు చెందిన F-16 విమానాలు ప్రయత్నించాయి. అయితే వాటి ప్రయత్నాలు నిష్ఫలమయ్యాయి. ఈ క్రమంలో ఆయా విమానాలను భారత్ కూల్చివేసింది. అయితే ఈ విషయాన్ని పాక్ తొలుత అంగీకరించినప్పటికీ ఆ తర్వాత ఒప్పుకోవాల్సి వచ్చింది. పాక్ F-16 విమానాలను అమెరికా సరఫరా చేసింది. ఇది ఇలా ఉండగా హనుమంతుడు లంకకు వెళ్లి కాల్చేసి వచ్చినట్టు తాము ఉగ్ర శిబిరాలను పేల్చేశామని రక్షణ మంత్రి రాజ్నాథ్ పేర్కొన్నారు. దీన్ని బట్టి రఫేల్ యుద్ధ విమానాల సహాయంతో ఉగ్ర శిబిరాలపై భారత్ క్షిపణి డ్రోన్ దాడులు నిర్వహించిందన్న విషయం అర్థమవుతుంది. స్కల్ఫ్ క్షిపణులు, హ్యూమర్ బాంబులు, స్మార్ట్ బాంబులు, టైటరింగ్ మునిషన్, ఆత్మాహుతి డ్రోన్లను వాడినట్టు రక్షణ రంగ నిపుణులు చెప్తున్నారు. చూసినలా నిన్న రాజ్నాథ్ సింగ్ గారు మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. హనుమంతుడి లాంటి వ్యూహాన్ని ఈ సింధూర్ ఆపరేషన్ కోసం వినియోగించుకున్నాం అంటే హనుమంతుడు అందరి కళ్ళు గప్పి ఆయన తోకకు నిప్పంటిస్తే ఆ తోకకు నిప్పంటించిన దాంతో ఆ లంకంతా గాలిపెట్టి వస్తాడు ఆయన. ఏ తోకకైతే నిప్పంటించిందో ఆ తోకతోటే మొత్తం లంక మొత్తం తలగబెట్టి మళ్ళీ వాళ్ళు పట్టుకునే లోపే మళ్ళీ వచ్చి వాలిపోతారు మన దగ్గర. సేమ్ ఇప్పుడు మన సింధూర్ ఆపరేషన్ టీం కూడా ఏదైతే వాళ్ళు మన దేశంలోకి వచ్చి చిన్నగా నిప్పు పెట్టిపోయినలో పహల్గాంలో ఆ నిప్పుని పట్టుకొని ఆ 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడులు చేసి వాళ్ళు ట్రాక్ చేసే లోపే మనల్ని యుద్ధానికి వచ్చిందని ట్రాక్ చేసే లోపే మళ్ళీ ఇండియాలో పడ్డాం. అంతటి నైపుణ్యంతో మనం 25 నిమిషాల్లోనే, ఇది కేవలం 25 నిమిషాల్లోనే ఈ వ్యవహారాన్ని అంతటినీ
ముగించుకొని వచ్చిండ్రు. వాళ్ళని భ్రమపెట్టిండ్రు, వాళ్ళకు ఒక టాస్క్ ఇచ్చిండ్రు. ఆ టాస్క్లో ఏమైనా వస్తున్నాయా అని వాళ్ళు చెక్ చేసే లోపే మనం ఇంకో దారి నుండి పోయి కొట్టొచ్చినాం. ఒక 25 నిమిషాలకే మీరు ఇంత అల్లాడిపోతే ఒక రోజంతా యుద్ధం చేస్తే బతుకుతాదిరా పాకిస్తాన్? అసలు ఉంటారా మీరు ఎవడన్నా? 25 నిమిషాలకే అంతుపట్టలేకపోతుంది మీరు. మళ్ళీ పైన మమ్మల్ని భ్రమ పెట్టడానికి తిప్పుతాన్లు. కాబట్టి ఇప్పటికైనా పాక్ తన చర్యలను ఆపివేయాలి. దుమ్ము రేపింది నిజంగానే రఫేల్.